విశాఖ అల్లూరి జిల్లాలో ఆసరా చారిటబుల్ సొసైటీ గౌతు లచ్చన్న ఆర్గనైజేషన్ ఫర్ వీకర్ సెక్షన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు సుమారు 15 రోజుల పాటు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు డాక్టర్ కె రమాప్రభ తెలిపారు. గురువారం ఈ సమ్మర్ క్యాంపుకు సంబంధించిన పోస్టర్ను అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో ఆట విడుపుతో పాటు విజ్ఞానం వినోదం అందిస్తుందని, క్రీడలను ప్రోత్సహించడం, బాలలో పఠన అభిమానాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసరా చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ సి సునీత, గ్లో సంస్థ నుంచి వెంకటగిరి తదితరులు మాట్లాడారు. 2 జిల్లాలో 165 కేంద్రాల్లో క్యాంపుల నిర్వహణకు సంబంధించిన కిట్లు సిద్ధం చేశామన్నారు. సమ్మర్ క్యాంప్ నిర్వహించాం. దాదాపు విసిసితో మాది ఇది 10వ సంవత్సరం మేము జాయిన్ అయి చేస్తుంది. సమ్మర్ క్యాంప్ 5th ఇయర్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా ఒకదాన్ని మించి ఒకటి మేము ఆలోచించి కొత్తవి ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఒక చిన్న సెంటెన్స్ చెప్పాల్సింది ఏంటంటే, పిల్లలకి విద్యా వ్యవస్థ లోపం అయిపోయింది. వాళ్ళకి స్కూల్స్లో టైలర్ మేడ్ ప్రోడక్ట్, అంటే టైలర్ ఎలా అయితే కట్ చేసి చైల్డ్ వాళ్ళ ప్రోడక్ట్ అవుతారో, చైల్డ్ కూడా స్కూల్లో అదే పరిస్థితి వాళ్ళ రోజున. ఇళ్లల్లో పేరెంట్స్కి టైం లేదు, ఇళ్లల్లో చూసే పెద్దవాళ్ళు లేరు. సో పిల్లలు ఏమైపోతారు, వాళ్ళకి అసలు ఒక మంచి మాట ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా చదువుకోవాలో ఎలా తెలుస్తుంది. సో దీనికి మాలాంటి ఎన్జిఓస్ మేము ఎంతో ఆలోచించి ఈ పిల్లలకి కొంత మన వైపు నుంచి ఏం చేద్దాం అన్న దీనిలో ప్రతి సమ్మర్ క్యాంప్కి కూడా వాళ్ళు ఆడుకోవడానికి వస్తువులు ఇస్తున్నాం. ఈసారి వాళ్ళు చదువుకునే కెపాసిటీ పెంచాలి. ఎందుకంటే వాళ్ళకి స్కూల్స్లో మీరు ఇవాళ రోజు చూస్తే ముఖ్యమైనవి ఇంపార్టెంట్ అని ఇచ్చేసి బైహార్ట్ చేసి పిల్లల చేత రాయించేస్తున్నారు. ఎందుకంటే స్కూల్లో టీచర్స్కి టైం లేదు, విద్యా వ్యవస్థలో పరుగు, అందరికీ పరుగు, దాంతో చైల్డ్కి ఏం చేయాలో తెలియట్లేదు. కనీసం ఇలాంటి చోట మేము వాళ్ళకి చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే త్రూ స్టోరీ బుక్స్, వాళ్ళ వయసుకి కథల పుస్తకాలు అట్రాక్టివ్గా ఉండాలి. ఒక బుక్ ఆ చైల్డ్ అప్పుడు చదివితే దాన్ని వాళ్ళ స్కూల్ బుక్స్ కూడా వాళ్ళు చదువుకునే ఒక కెపాసిటీని మనం పెంచాలి. ఎంత సాడ్ సిచ్యువేషన్ అంటే, వాళ్ళు ఒక సెంటెన్స్ని బైహార్ట్ చేసి రీడ్ చేసి రిటైన్ చేసి సస్టైన్ చేసి ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు మన పిల్లలు. అందరికీ 100 మార్కులే ఉంటాయి, కానీ మీరు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళకి బైహార్టింగ్ కెపాసిటీ అన్నది కంప్లీట్ తగ్గిపోయింది వాళ్ళకి. సో ఇలాంటి వాటిల క్యాంపులకు వస్తే వాళ్ళకి మనం చెప్పేవి వాళ్ళకి నచ్చి వాళ్ళు అక్కడి నుంచి దాన్ని వాళ్ళ స్కూల్ బుక్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ వేలో చదువుకుంటారు. ఏ చైల్డ్లోనూ ఉత్సాహం ఉండాలి. చైల్డ్హుడ్ అంటే చాలా ప్లేఫుల్గా ఉండాలి. వాళ్ళకి ఇంకా దురదృష్టకరమైనది టీవీ, మొబైల్. సో కథ కూడా వాళ్ళు మొబైల్లో వినేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది చదివే ఇంట్రెస్ట్? సో అవన్నిటికీ ఒక సమాధానంగానే ఈ సమ్మర్ క్యాంప్లో మేము ఇటు స్టోరీ బుక్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అటు వాళ్ళు ఆడుకోవాలి. 10 మందితో మనకు సఖ్యత పెరగాలంటే ఒక్కళ్ళగా కూర్చుంటే ఎప్పటికీ పెరగదు. సో 10 మందితో మనం ఎలా మింగిల్ అవ్వాలి, ఎలా ఆడుకోవాలి, స్పోర్టివ్ స్పిరిట్ రావాలి వాళ్ళల్లో. ఇవన్నిటికీ కూడా వాళ్ళకి స్పోర్ట్స్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. సో మా ఈ ప్రయత్నం వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వాళ్ళ దానికి మేము సహకారం అందిస్తూ గ్లో వాళ్ళు కూడా ముందరకు వచ్చి ఎంతో సహకారాన్ని అందించారు. వాళ్ళకు కూడా మేము పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. గిరిబాల నేస్తం కూడా మనం ఆ విధంగా నిర్వహించటం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఈ సమ్మర్లో కూడా ప్రతి క్లబ్ వారీగా, అంటే మనం ముఖ్యంగా పనిచేసేది వైజాగ్లో అయితే కనుక స్లమ్స్లో, అలాగే అల్లూరి జిల్లాలో కూడా మారుమూల గ్రామాల్లోనూ కొన్ని అరకు, పాడేరు ఇటువంటి కేంద్రాలు. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడైనా ప్రభుత్వమో లేకపోతే ప్రైవేట్ సంస్థలో నిర్వహించే సమ్మర్ క్యాంపులకి వెళ్ళి అక్కడ ఫీజులు కట్టి లేకపోతే పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులు కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పనులకి వెళ్ళిపోతారు, వీళ్ళు వేసవికాలం ఎక్కడంటే అక్కడ తిరుగుతూ టైం పాస్ చేస్తారు. కాబట్టి మనం నిర్వహించే ఈ సమ్మర్ క్యాంపులన్నీ కూడా నివాస ప్రాంతాల ఆధారంగా నిర్వహిస్తున్నాం. ఈ ప్రతి ఆ నివాస ప్రాంతానికి తల్లిదండ్రుల నుంచే ఒక ఆర్గనైజర్ వస్తారు. అలాగే పెద్ద పిల్లలు ఇంటర్, డిగ్రీ చదివిన వాళ్ళు వాలంటీర్గా ఉంటారు. వీళ్ళు కాకుండా ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లలకి నేర్పించే అంశాలపైన రీసోర్స్ పర్సన్స్ కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక సెంటర్లో సమ్మర్ క్యాంప్ నిర్వహించారంటే స్థానికంగా ఉన్న ప్రజల యొక్క సహకారం, తల్లిదండ్రుల యొక్క సహకారంతో క్యాంప్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది 15 రోజులు, ఏప్రిల్ 25 నుంచి మే 10 వరకు కూడా నిర్వహిస్తాము. అంటే ఒకరోజు చివరి రోజు ముగింపుగా తల్లిదండ్రులు, పిల్లలు అదే గ్రామంలో వాళ్ళు ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటారు. ఈ 15 రోజులు వాళ్ళు నేర్చుకున్న అంశాలను అక్కడ ప్రదర్శిస్తారు. ఒక కథ అవ్వచ్చు, ఒక బొమ్మ అవ్వచ్చు, లేకపోతే ఒక తయారు చేసిన బొమ్మ అవ్వచ్చు, ఒక పెయింటింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు నేర్చుకున్న అంశాలు
అక్కడ ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మొత్తం 15 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. సరాసరిగా ప్రతి క్యాంపులో కూడా 40 మంది పిల్లల వరకు పాల్గొంటారు. అంటే మొత్తంగా ఈ 165 సెంటర్లో కూడా దాదాపుగా 6000 పైన పిల్లలు అనే వాళ్ళు పాల్గొంటారు. కాబట్టి ఒక 6000 మంది పిల్లల్ని ఈ సమ్మర్లో 15 రోజుల పాటు వాళ్ళకి అనేక అంశాలపైన శిక్షణ ఇవ్వటం అనేది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నది. అటువంటి దానికి కూడా ఈరోజు ఆసరా గ్లో ముందుకొచ్చి పిల్లల్ని ఆకర్షించడానికి స్పోర్ట్స్ కిట్స్, అంటే మనందరికీ తెలిసి ఇప్పటికే పాఠశాలల్లో శారీరక దారుఢ్యం కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇటువంటివి ఏమీ లేవు. పిల్లలు ఎప్పుడు కూడా ఏదైనా మేము పిలిస్తే ముందు మాకు ఆడించండి అని అడుగుతారు. అంటే ఆటలకి వాళ్ళు అంతగా మొహం వాచిపోయి ఉన్నారు. కాబట్టి కొన్ని రకాల స్పోర్ట్స్, కొన్ని ఇండోర్ కొన్ని అవుట్డోర్ స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే విద్యార్థులు చదువుకుంటున్నారు, 10వ తరగతి ఇంటర్ పాస్ అవుతారు. పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి, మానసిక వికాసాన్ని కూడా పెంచుతాయి. అకాడమిక్స్ వేరు, ఇలాంటి యాక్టివిటీస్ వేరు. ఇలాంటివి ఏంటంటే ఆత్మ సౌందర్యాన్ని పెంచుతాయి డెఫినెట్గా. అకాడమిక్స్ అన్నది ఉద్యోగం సంపాదన కొరకే. ఒక ఐఐటి కన్నా ఒక వేమన శతకం నేర్చుకున్న మా ఫాదర్ లాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళని, వాటిని అవకాశం పట్టిన వాళ్ళు చాలా ఉత్తమాలని నా భావన. గోల్డ్ మెడలిస్టులు ఇలాంటివన్నీ కాకుండా ఇలాంటివి కూడా ఇంజనీరింగ్ విద్యకు కూడా ఇలాంటివి ఉండాలన్నది వేమన శతకం సొంతి దగ్గర చాలా బెస్ట్గా. ఈరోజు పిల్లలందరూ సెల్ ఫోన్ పట్టుకుని రోజంతా వాళ్ళ 2-3 గంటలు కానీ 4 గంటలు కానీ కొంతమంది 8 గంటలు కూడా సెల్ ఫోన్తోనే గడుపుతున్నారు. వాళ్ళకి చిన్న చిన్న పదాలు ఇంగ్లీష్లో తెలిసి పెద్ద ఇంగ్లీష్ పండితులు అనుకుంటారు. షిట్, డాడీ, మమ్మీ ఇలాంటివన్నీ. సో మానసిక వికాసం ఎప్పుడు కలుగుతుందంటే ఇలాంటి బుక్స్ చదివినప్పుడు ఆటలు ఆడినప్పుడు. ఆటలు అన్నది మన దేశం ఎంత వెనకబడిపోయి ఉందో మీ అందరికీ తెలుసు. మనం ప్రపంచ చిత్రపటంలో 190 దేశాల వరకు ఉంటే చివరి నుంచి మొదట్లో ఉంటాం మనం. ఇప్పుడు ఈ మధ్య చిన్న మార్పు వస్తుంది. కానీ నాకు 51 ఏళ్ళు, ఈ రోజుకి నేను క్రికెట్ బాల్తోనే ఆడుతున్నాను. ప్రతి వారం వెళ్తాను, ఆడతాను. సో ఈ స్పిరిట్ అందరికీ ఉండాలి. ఆటలు అన్నవి ఎంత మానసిక స్థైర్యాన్ని కలిగిస్తే, చిన్న చెమట ఒంట్లోంచి బయటికి వెళ్తే కలిగి ఆనందం వేరు. ఐ అప్రిషియేట్ ఆసరా ఫర్ డూయింగ్ వండర్ఫుల్ యాక్టివిటీ. వీటి వలన ఎంతోమంది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.